చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డారా, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలయ్యా. గొప్ప దేవుడివి, మంచి దేవుడివి, మా ఆరాధనలను స్వీకరించిన దేవుడివి ప్రభా. నిజంగా నా ప్రభా, మా జీవితాల్లో నా ప్రభా మీరు చేసిన ఉపకారాలన్నిటిని బట్టి కూడా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఆ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను దేవా. మరి సమయంలో నా ప్రభా, మీ యొక్క శరీర రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో చేయటానికి ముందుగా మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మేము యోగ్యముగా మీ బలలో చేయటానికి కావాల్సిన కృపను దయచేయండి. యేసయ్య నామం పేరిట ఈ మనవి చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మరలా చదువుకుందాం, అందరం కలిసి చదువుతాం. 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఇంకొక వాక్యాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోది త్రాగవలెను. చాలా. కాబట్టి మరి దేవుని యొక్క శరీర రక్తాల్లో మనం పాలు పొందాలంటే మన వాక్యముతో మనం పరీక్షించుకోవాలి. వాక్యపు వెలుగులో మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుతాము. దేవుడు ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించా. మరి ప్రతి ఒక్కరూ కూడా మనుషులముగా, మానవులముగా దేవుని యొక్క దీవెన పొందాలని, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని మన ఆశ. కాబట్టి మరి ఇక్కడ చూస్తే ఇక్కడ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, అతను మోయాబీయులకు రాజు. అతని పేరేంటి? బాలాకు. ఒక ప్రవక్త ఉన్నాడు, అతనేమో బిలాము. ఈ మోయాబీయులైన రాజు ఆయన ఈ బాలాకు ఏం చేస్తూ ఉన్నాడంటే, యుద్ధము ఇజ్రాయిల్ ప్రజలతో యుద్ధానికి వచ్చినప్పుడు తను ఈ యొక్క బిలాముని పిలవమని చెప్తా ఉన్నారు. రాలేదు బిలాము. నేను రాకూడదు అని అంటే పెద్ద పెద్ద అధికారుల్ని, నాయకుల్ని తన దగ్గర పంపించినప్పుడు అతను రాలేదు. దేవుడు వెళ్ళొద్దు అంటాడు. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు సరే నువ్వు వెళ్ళు అని అంటాడు. వెళ్ళు అన్నప్పుడు మరలా దేవునికి కోపం వస్తుంది. నేను నిజంగానే వెళ్తున్నాడు ఇతను నా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న రాజు దగ్గరికి, అన్ని రాజు దగ్గరికి ఇతను వెళ్తున్నాడని కోపం వచ్చి మరి ఆ సమయంలో ఒక దేవదూతని పంపిస్తే బిలాముకి అది కనిపించదు. అది ఎవరికి కనిపిస్తుందంటే, తను ఏ వాహనం అయితే వెళ్తూ ఉన్నాడు, దేని మీద వెళ్తున్నాడు బిలాము? గాడిద మీద వెళ్తూ ఉన్నాడు. ఆ గాడిద మీద వెళుతూ ఉన్నప్పుడు గాడిదకి ఆ దేవదూత కనిపిస్తుంది. ఆ గాడిదకి దేవదూత కనిపించినప్పుడు గాడిద వెళ్ళదు, పక్కకు పోయి అక్కడ ఉంటుంది. ఇతను కోపం వస్తుంది బిలాంకి. ఏంటి నేను చెప్పిన మాట విన్నట్లని 3 సార్లు కొడతాడు బిలాం. ఎవరిని? గాడిద. అప్పుడు దేవుడు చూడండి ఒకసారి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, బిలాముకి బుద్ధి రావడానికి గాడిదకి వాక్కిస్తాడు. చూడండి 22వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరుగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడితో అంటాడు. చూసారా, గాడిద మాట్లాడింది. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. గాడిద మాట్లాడుద్ది, రాయి కూడా మాట్లాడుద్ది. కాబట్టి అక్కడ అప్పుడు
బిలాముకి ఏం జరుగుద్దంటే 31వ వచనం, అంతటా యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిల్చుని యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా. అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క బిడ్డగా జీవించాలంటే కొన్ని శోధనల గుండా వెళ్ళాలి, లేదా ఏం జరుగుతుంది ఇక్కడ మనం నలగొట్టబడాల్సిందే. బిలాము ప్రవక్తే, కానీ ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాటని తిరస్కరించడం ద్వారా ఏం జరిగింది? గాడిదతో తన్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గాడిద మాట్లాడటానికి దేవుడిని, గాడిదతో మాట్లాడకపోతే వీడు మారడో అనే ఉద్దేశంతో దేవుడు గాడిదను వాడుకున్నాడు. సరే, వాడుకున్న తర్వాత మరలా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ బాలాకు చెప్పే అంశం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజల్ని నీవు దీవించొద్దు, వారిని శపించు అంటాడు. ఇది ఇక్కడ సందర్భం. ఇజ్రాయేలు ప్రజలు నా మీదకి వస్తున్నారు, వారిని శపించు అని అంటే, ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది, ఏం చెప్తా ఉన్నాడు 20, ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేదు. ఎవరు దీవించారు? దేవుడు దీవించాడు. దేవుడు దీవించమని సెలవిస్తే నేను మార్చడానికి నేను ఎవరిని? ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ యాన్ హ్యూమన్ బీయింగ్. నేను ఒక మానవ మాత్రుడిని, నేనేం చేయలేను. దేవుడు సెలవిచ్చాడు నన్ను దీవించమని. ఎవరిని? ఇజ్రాయేలు ప్రజల్ని, ఇజ్రాయేల్ని దీవించమని దేవుడు నాకు సెలవిచ్చాడు. కాబట్టి మరి నేను దీవించాను. ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానించబోయే అంశం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు దీవించబడ్డారు? ఇది ఇక్కడ పాయింట్. కారణం ఏంటి? ఇజ్రాయేలు ప్రజలు దీవించబడటానికి వారికి ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి, వారి జీవితం ఏంటి, వారి విధానం ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, కింద వచ్చిన చదవమ్మ 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. చాలు. ఏంటిదంట? మొట్టమొదటిది, ఇజ్రాయేలుని దీవించటానికి, ఇజ్రాయేలుని ఆశీర్వదించటానికి, ఇజ్రాయేలుని ఘనపరచటానికి మరి యాకోబులో ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే, ఆయనలో ఏ దోషము కనపడలేదట. అంటే దోషం అంటే ఏ పాపము. మరి ఇందా మనం చూసాం, మీ దోషములన్నిటినీ క్షమించాడు దేవుడు. కానీ క్షమించిన తర్వాత కూడా మరలా కుక్కతో ఒక వంకరలాగా ఏం చేస్తా ఉన్నాం మనం? మరలా అక్కడికే వెళ్తున్నాం. అదే కదా, ఎన్నిసార్లు మనం దాన్ని పట్టుకొని పెట్టినా మరలా అది మనం విడిచిపెట్టక మరలా వంకరైపోతుంది. అలానే కుక్క కూడా దాని జీవితాన్ని మనం చూస్తే ఏం చేస్తూ ఉంది? కక్కిరి కూడి గతుకుతూ ఉంటుంది. అంటే అటువంటి జీవితంలో వెళ్తున్నాం. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు దోషం కనపడలా, కానీ మరి నా జీవితంలో దోషం ఉందా? వై ఆర్ వి నాట్ బ్లెస్డ్? మనం ఎందుకు దీవించబడలేకపోతా ఉన్నాం? ఎందుకు మనము దీవించబడలేకపోతా ఉన్నాం? ఏదన్నా దోషం ఉందేమో. చూసారా? మరి దోషం ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది పరిస్థితి? చూడండి ఒకసారి. 106వ కీర్తన 43వ వచనం. 106:43 చదవండి అమ్మా. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించారు, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తర్వాత ఏమైంది? తిరుగుబాటు చేస్తే ఏమైందంట? ఏన దశకి వెళ్ళారు. ఎన్నోసార్లు దేవుడు దైవజనుల ద్వారా, దైవ సేవకుల ద్వారా, తర్వాత రేడియో ద్వారా, దేని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మేము విన్నాంలే,
చిన్నప్పటి నుంచి మేము వినేగా ఇవి అని ఏం చేస్తాం? తిరుగుబాటు చేస్తాం, లెక్క చెయ్యం, నిర్లక్ష్యం చేస్తాం, అలక్ష్యం చేస్తాం, ఎదురు తిరుగుతాం. అప్పుడు ఏమైందంట? హీన దశకి వెళ్తారట. కింద చదువమ్మా. దోషములను బట్టి ఏం జరుగుద్ది? తమ దోషముల చేత హీన దశకు వెళ్ళా. దేనివల్ల? మన పాపము వలన, మన దోషము వలన మనం ఎక్కడికి వెళ్ళాం? హీన దశకి వెళ్ళాం. కాబట్టి కానీ ఇజ్రాయేల్ ప్రజలు, వాళ్ళు ఏ దోషం కనపడలా, వాళ్ళు ఏ పాపం కనపడలేదు, అందుకని నేను దీవించాను అంట కదా. ఈ రోజున నీవు నేను మనము దీవించబడాలంటే మనలో ఏదన్నా దోషం ఏదన్నా ఉందా? మనలో ఏదైనా పాపం ఏమైనా ఉందా? మనలో ఏమన్నా అసూయ ఏమైనా ఉందా? మనలో ఏమైనా నిర్లక్ష్యం ఏమైనా ఉందా? మనలో ఏమైనా చెడ్డతనం ఏమైనా ఉందా? దుష్టత్వం ఏమైనా ఉందా అని మనము ఏం చేయాలి? బల్లలో వెళ్ళడానికి ముందుగా పరీక్షించుకొని బల్లలో చేయాలి. ఇంకోటి చూస్తామా? ఇంకోటి చూస్తాం. 107వ కీర్తన 17వ వచనం చదవండి ఒకసారి. 107:17. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషముల చేతను ఏంటంట? రెండవది, తమ దోషముల చేత ఏం తెచ్చుకుంటారంట? బాధ. చూసారా? చాలా చక్కగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎక్కువసేపు సెల్లులో మాట్లాడామనుకో ఏముంటుంది? ఏ బాధ వస్తుంది? చెవి బాధ వస్తుంది. చెవి బాధ ముందుగా కదా. చెవిలో నుండి కొన్నిసార్లు రక్తం వస్తుంది, చెవి కూడా వస్తుంది ఎక్కువసేపు మాట్లాడాను. అలానే ఎక్కువసేపు మాట్లాడాను ఏమొస్తుంది? నోరు మంట పుట్టుద్ది, నోరు బాధ, గొంతు నొప్పి. అంటే దోషము చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా దోషము చేత బాధ తెచ్చుకొందురు. అంటే మన పాపం వల్ల ఏం జరుగుతుందంటే మనమే బాధ తెచ్చుకుంటాం. మద్యం తాగుతాం, ఏమొస్తుంది బాధ? అవయవాలన్నీ కూడా పాడైపోతాయి. అలానే అబద్ధాలు ఆడతాం, అందరితో సంబంధాలన్నీ కూడా తెగిపోతాయి. అబద్ధాలు ఆడేవాళ్ళతో ఎవరు కూడా సహవాసం చేయరు. అలానే అపహాస్యం చేస్తూ ఉంటారు కొంతమంది. ఎవరు కూడా వాళ్ళకి స్నేహం చేయరు వాళ్ళతో. తెలిసిన తర్వాత తెలియనంతవరకు బాగానే ఉంటారు కదా. ఒకళ్ళొక్కళ్ళ గురించి ఏం చెప్తూ ఉంటారు? కొండెగాళ్ళు అంటే అవే కదా. గాసిప్స్ అంటే అవే కొండలు ముచ్చట్లు, ముసలమ్మ పనికి వాళ్ళ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుద్ది? ఒక వ్యక్తి గురించి చెడ్డగా వెళ్ళాం, బాగుంటుంది. తర్వాత ఒకవేళ మనకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? కాబట్టి జాగ్రత్త. నీ దోషమును బట్టి, నీ బాధను బట్టి హీన దశకి వెళ్తున్నామేమో. మన దోషమే. దేవుడు పాపం ఆయన ఆశీర్వదించాలని ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం 1:28 చదవము ఒకసారి. 1:29 ఆదికాండం 1:29 దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆశీర్వదించను ఎట్లనగా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని లోపర్చు. వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకున్నది. ఏమైనా దేవుని పెట్టారు. చూడండి ఎంత ఆధిక్యత, చూడండి ఎంత ఆధిక్యత అంటే నిజంగా యూఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ రిగార్డింగ్ ద గాడ్స్ మెర్సీ అండ్ పిటీ. ఆయన యొక్క కృప, ఆయన యొక్క జాలిని బట్టి, ఆయన యొక్క కనికరాన్ని బట్టి మనం ఎంతో ధన్యులో. కానీ మనం ఏం చేస్తామంటే మన దోషములను బట్టి మనమే బాధ ఎవరో తీసుకున్నారు మనకు బాధ. నా ప్రియమైన దేవుని పెట్టారు, మీరు గమనించండి. ఇక్కడ ఎవరో తీసుకున్నారు మనకు బాధ, మనమే తెచ్చుకుంటాం. మనం చేసిన పనులను బట్టే, మనం మాట్లాడిన మాటలను బట్టే, మనం ఆలోచించిన ఆలోచనలు బట్టే, మనం చేసిన సహవాసాలను బట్టే, మనం వెళ్ళిన మార్గాలను బట్టే మనం బాధ తెచ్చుకుంటాం.
ఆ దోషం వల్ల హీనదశకి కూడా వెళ్తాం కొన్నిసార్లు. మనకు తెలుసు ఆ తప్పిపోయిన కుమారుడు వాడు ఆ వెళ్ళిన ఆ మార్గం అంట అతని జీవితం ఎక్కడికి వెళ్ళింది? హీనదశ, చాలా దుర్భరమైన స్థితికి వెళ్ళాడు. ఎందువల్ల? తను చేసిన పాపం, తను చేసిన దోషం వల్ల. కాబట్టి ఇంకోటి చూస్తాం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనం. రక్షింపనేరకు ఉండినట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచాను. ఏం చేసిందట? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దోషముల వలన, మన పాపం వలన పరిశుద్ధుడైన దేవుని ముఖాన్ని మనం చూడలేకపోయాం. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఎప్పుడూ మనల్ని దీవించాలనే, ఆయన మనల్ని ఎప్పుడు కూడా శపించాలని అనుకోవాలి. కానీ మన దోషాలను బట్టి ఆ దీవెన్ని, ఆ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోవాలి. ఆయన దగ్గరికి రావాలని చూడాలని ఆశపడితే ఏం జరిగింది? ఆయనకి మనకు మధ్యలో ఒకటి ఉంది. ఏంటది? పాపం. ఆ పాపం వల్ల ఆయన ముఖం మనకు కనిపించదు. ఆ దోషం వల్ల ఆయన ముఖం మనకు కనిపించట్లేదు. నా ప్రియమైన దేవుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా సంఘాన్ని దీవించయ్యా, ఈ ప్రజల్ని దీవించయ్యా, నా బంధువులు దీవించయ్యా, నా రక్త సంబంధికులు దీవించయ్యా, నా ఇరుపొరు వారు దీవించయ్యానంటే ఆయన అడుగుతుంది, నీలో నాకు ఓ దోషం కనపడుతుంది, నాకేం వినపట్లా అని అంటున్నాడు. నాకేం వినపట్లా నువ్వు చెప్పి, నువ్వు నాకు కనిపించట్లేదు బాబు, నువ్వు అదే కనిపిస్తుంది. అప్పుడు మరి దావీదు మహారాజు చూస్తే ఏమంటాడా? ప్రభువా, నా దోషం నాకు కనపడతా ఉంది, నా ముందే కనపడతా ఉంది ప్రభువా. ఈ రోజున మన దోషాలు మనకు కనపడితే ఆ హీనదశ నుండి, ఆ బాధ నుండి, దేవుని యొక్క ప్రత్యక్షత నుండి మనం తొలగిపోకుండా మరి దేవుడిని మనం అడగవలసిన వారంగా ఉన్నాం. బల్లలోకి వెళ్ళటానికి ముందుగా నా ప్రియమైన దేవుని బిడ్డారా, మన దోషములను దేవుని మీద, దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి మరి యోగ్యంగా మనం బలలో చేయవలసిన వారంగా ఉన్నాం. ఇంకోటి చూస్తాం. ఇంకోటి చూస్తే చూడండి, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనములోనే, ఇజ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. రెండవది ఏంటన్నా? ఏంటి వంకరతనం అంటే? ఏంటి చెప్తారా ఏమన్నా? వంకరతనం అంటే వయ్యారంగా ఉండటం కాదు. వంకరతనం అంటే కొంతమంది వయ్యారంగా తిరుగుతూ ఉంటారు, ఏమండి కదా? ఎలా పడితే అలా జీవించడం. వంకరతనానికి వ్యతిరేకత ఏంటి? వ్యతిరేక పదం ఏంటి? స్ట్రైట్గా ఉండడం, యథార్థంగా ఉండడం. మన భాషలో ఏంటంటే యథార్థత. ఇజ్రాయేల్ ప్రజల్లో వంకరతనం లేదట, అందుకని నేను దీవించాను అంటున్నాడు దేవుడు. మరి నిన్ను నన్ను దేవుడు దీవించాలంటే ఏముండాలి? మనలో యథార్థత ఉండాలి. వీ మస్ట్ బి ఫెయిర్, వీ మస్ట్ బి బ్లేమ్లెస్ పీపుల్. మనలో ఎటువంటి వంకరతనం ఉండకూడదు. వంకరతనం, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వంకరతనం ఉంటే మనకు దీవెనలు రావు. వంకరతనం అంటే మరలా మన ప్రవర్తన అంతా మనం చెక్ చేసుకోవాలి. మన ప్రవర్తన అంతా కూడా మాటలు, క్రియలు, చూపులు, ఆలోచనలు, తలంపులు, మార్గాలు, స్నేహితులు, ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకుంటే ఎక్కడన్నా వంకరతనం ఉందా?
ఆ వంకరతనం చూసుకుంటే, ఆ వంకరతనం మనకు కనిపిస్తే, కొన్నిసార్లు మనకు కనిపించదు, మన వంకరతనం మనకు కనిపించదు కదా. ఇప్పుడు ఒకసారి చదువు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:4 చదువు. 2:4 అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 4:4. ఇదే అవునమ్మా. ఏంటంట, ఏం కనపడదంట, ఏ దోషము కానరాదట. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అనుకుంటా, మనం నాలో ఏ వంకరతనం లేదు, నేను పర్ఫెక్ట్, నేను ఎవరో నీతిమంతుడినే, నా అంత నీతిమంతుడు ఎవరు లేరు ఈ లోకంలో కదా. నిజంగా నీతిమంతులు అయితే మనంత ధన్యులు ఎవరు లేరు, అంత గొప్పవాళ్ళం మనం. ఎందుకంటే దేవుడు ఒక్కడే నీతిమంతుడు, మరి ఆయనతో పాటు మనకు ఆ నీతి వచ్చిందని నిజంగా ఎంత గొప్పవాళ్ళం మనం. చూసారా, అంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, పాపములో ఉన్నప్పుడు మన దోషము, మన వంకరతనం మనకు కనపడదు. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం, నా యందు నాకు ఏ దోషమును కానరా కదా, ఏ దోషం కారదు. ఎందుకంటే నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు చాలా నీతిమంతుడివి, నీతిమంతురాలివి అనుకుంటున్నావు. ఆయన దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి పిచ్చోడా, నువ్వు పుట్టిందే పాపంలో రా బాబా, నువ్వెట్లా నీతిమంతుడు అవుతావు? దోషం లేదని ఎలా అనుకుంటావు? దేవుని రక్తంలో కడగబడాలి, కడగబడితే అప్పుడు దోషం. కడగబడిన తర్వాత కూడా ఏం చేస్తున్నామంటే, మనం దాంట్లో జీవిస్తున్నాం కాబట్టి మనం ఒకసారి పరీక్షించుకోవాలి. సామెతలు 21వ సామెత, సామెతలు 21వ అధ్యాయం 8వ వచనం. దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గం. చూసారా, కొన్నిసార్లు ప్రతిదానికి కూడా అనుమానిస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తాడు. తర్వాత ప్రతి మనిషిని కూడా మనం ఏం చేస్తాం, అనుమానిస్తాం. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనలో లేకపోతే అది వంకర మార్గమే. ప్రతి మనిషిని కూడా మనం ఏం చేస్తామంటే, ఆ దృక్పథంతోనే, ఆ కోణంతోనే చూస్తాం. ఈయన నా ఎడలేదో ఏదో చేశాడు, ఈమె నా ఎడలేదో చేసింది, ఈమె నన్ను ఏదో దూషించింది, ఈమె నన్ను నిర్లక్ష్యపరిచింది అని ఎప్పుడైతే ఆ వంకర మార్గపు దృక్పథంతో ఉంటావో, మన జీవితం కూడా అలానే ఉంటుంది. అదే వంకర మార్గం అంటే. నీ ఆలోచనలే వంకరవి అని అంటారు కొంతమంది. నీ మాటలు వంకర మాటలు రా అని అంటారు. ప్రత్యేకంగా మరి గ్రామాల్లో ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి, వంకర మాటలు, వంకర జీవితం. కాబట్టి ఇజ్రాయిల్లో వంకర జీవితం లేదట. అందుకనే దేవుడు ఇజ్రాయిల్ని ఆశీర్వదించాడు. మొట్టమొదటిగా ఆయన దీవించటానికి ఉన్న మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆయనలో ఏ దోషము కనపడలేదు, ఏ వంకర మార్గం కనపడలేదు. ఇంకోటి చూడండి ఆ కింద వచ్చిన చదవండి, కింద వచ్చిన 21లోనే, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఆయన దీవించబడటానికి కారణం ఏంటంటే, దేవుడని యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. కానీ నీకు నాకు ఎవరున్నారు మరి తోడు? దేవుడు ఉన్నాడా, లేకపోతే మనుషులు ఉన్నారా? చూసారా, అప్పుడే మనం ఏం చేస్తామంటే దీవించబడతాం. కాబట్టి నా ప్రియమైన దేవుడు బిడ్డ, జ్ఞాపకం చేసుకొని మనము ఈ బల్లలోకి వెళ్దాం. దోషం ఉందా?